వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము అని ప్రార్థిస్తున్నాము. ప్రజలు రూపాంతరము చెందాలి, అట్టి కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనము నుండి మనము వాక్యాన్ని ధ్యానించాలి. ఈ వాక్యమునకు ముందు మాట, మీకు మీరే బుద్ధిమంతులము అని అనుకొనవద్దు. నెవర్ బీ వైజ్ ఆన్ యువర్ ఓన్ సైట్. నెవర్ బీ వైజ్ ఇన్ యువర్ ఓన్ సైట్. నీకు నువ్వే నేను బుద్ధి కలిగిన వాడను, బుద్ధిమంతుడను అని అనుకొనవద్దు. ఇట్స్ ఎ వార్నింగ్, ఇట్స్ ఎ వార్నింగ్, హెచ్చరిక. మన హృదయము మనలను మనము బుద్ధిమంతులము, మిగిలిన వారు బుద్ధిహీనులు అనే మోసం చేస్తుంది. ఇర్మియా చెప్పాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది. హృదయము అన్నింటికంటే మోసకరమైనది. ఈ హృదయము మనుషుని లోపల ఉంటుంది, మనుషునిలో అంతర్భాగం. అది మనుషుణ్ణి ప్రధానంగా మోసం చేస్తుంది. మనలను మనమే మోసపుచ్చుకొని వారమయ్యుందుము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇలా వచనాలు ఏం చెబుతున్నాయంటే, సెల్ఫ్ డిసీట్, నన్ను నేను మోసగించుకోవటం, నన్ను నేను మోసగించుకోవటం వింతగా ఉంది కదా. ఇతరులు మోసం చేశారంటే మీనింగ్ ఉంది. నన్ను నేనెలా మోసగించుకుంటాను? ఎలా అంటే జీవపు డంభం చేత. జీవపు డంభం చేత నన్ను నేను మోసగించుకుంటాను. నేను అపవిత్రుణ్ణి, కానీ పవిత్రుణ్ణి అని చెప్పే యత్నం, చాటే యత్నం. నేను ధనాపేక్ష కలిగి ధనాపేక్ష లేనివాణ్ణి అని చెప్పే యత్నం. ఇవి నన్ను నేను మోసగించుకోవటం వంటివి. ఏవైతే దేవుని ఎదుట నన్ను తీర్పుకు నిలబెడతాయో అవి నాలో ఉన్నవని ఎరిగియు లేవని బొంకుట, లేవని ప్రతిష్టాపన చేసేటట్లుగా ప్రయత్నించుట, నన్ను నేను మోసగించుకొనుట. మనలను మనం ఎన్నడూ మోసపుచ్చుకొనకూడదు. మనము ఎన్నడూ మనంతట మనమే బుద్ధిమంతులము, జ్ఞానవంతులము, తెలివి కలిగిన వారము, నీతిమంతులము, సామర్థ్యం గలవారము, నా అంతటి వారు లేరు అనే భావనలకు వెళ్ళరాదు. దేవుని వాక్యము చాలా తేటగా దీనత్వాన్ని గూర్చి మాట్లాడుతుంది.
వీ నీడ్ టు బి హంబుల్. మనం చాలా దీనులముగా బ్రతకాలి. మనలను మనము తగ్గించుకొని బ్రతకాలి. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దన్నాడు. తగ్గించుకొని బ్రతకాలి. ఇతరులు మిమ్ములను పొగిడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. మనకి పొగడ్తలంటే ఇష్టం. ఆ పొగడ్తలు మనలను ఇబ్బంది పడేట్టు చేయాలా, కానీ ఆనందించేట్టు చేస్తున్నాయంటే మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము. మనము పొగడ్తలను ఆహ్వానిస్తున్నామంటే మనలను మనము మోసపుచ్చుకుంటున్నాము. మనం ఆహ్వానించవలసినది సద్విమర్శలు, పొగడ్తలు కాదు. పొగడ్తలు ఇబ్బంది పాలు చేసుకోవాలి నిన్ను. మన తలంపులు మనలను పాడు చేస్తాయి. మన తలంపులు మనలను తీర్పు వైపు నడిపిస్తాయి. ఇవి చాలా జాగ్రత్తగా తలంపులను పరీక్షించుకోవటం నేర్చుకోవాలా. ఒక వ్యక్తి మొట్టమొదట తనను గురించి తాను తెలుసుకోవాలా. తానెంత అల్పుడో, తనెంత నిష్ప్రయోజకుడో ఎరుగాల. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సేవలో ఉన్న ఆధిక్యత ఏమిటంటే అల్పులను దేవుడు ఉన్నతికి తీసుకొస్తాడు. అప్పుడే సమస్య. అల్పుడైన ఒక వ్యక్తి ఉన్నతుడుగా చేయబడిన తరువాత తాను తన అల్పత్వాన్ని మరిచిపోయి ఉన్నతత్వం ఇవ్వబడిన దాన్ని బట్టి అతిశయించటం ప్రారంభించి తప్పిపోతుంటాడు. అది బైబిల్ ఖండించింది. నా వరకు నేను ఎప్పుడు అనుకునేది ఏమిటంటే, ద లీస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, ద లీస్ట్ వన్ ఇన్ ద క్లాస్, తరగతిలో ఆఖరి కంటే అధముడైన విద్యార్థి, విద్యాపరంగా, క్రమశిక్షణ పరంగా, ఐక్యూ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా, మెమరీ పరంగా, అలాంటి విద్యార్థిగా నన్ను నేను బైబిల్ పరంగా భావించుకుంటాను. నాకంటే ప్రతి బోధకుడు స్కిల్డ్ వన్గా, ప్రెషస్ వన్గా నన్ను నేను తగ్గించుకుని వారిని హెచ్చిస్తాను. ఇది ఉల్టా అయ్యింది అనుకోండి, నా పతనం ఆరంభమైందని నాకు తెలుస్తుంది. అలా అవ్వకుండా చూసుకోవలసిన బాధ్యత నాపైనే ఉంది. అదే పౌలు చెప్పింది, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోకండి. మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలమును పోలిన నక్షత్రముల వలె మీరు ప్రకాశిస్తారన్నాడు. మనము బుద్ధిమంతులమైతే మనము ప్రకాశిస్తున్నట్లుగా అనేకులు చెప్పాలా, మనం కాదు. ఈ రేడియన్స్, ఈ ప్రభావం మీలో ఉంది అనేది ఇతరులు చెప్పాలా, మనం చెప్పుకోవటం కాదు. అది సొంత డబ్బా. అట్టిది దేవుని వాక్యము ఖండిస్తోంది. తర్వాత మాట 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిన్నటి భాగంన దీనిని కూడా కొంచెం ఆలోచించాము. కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చెయ్యొద్దు అన్నాడు. మరి పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు ఏమిటి? కంటికి కన్ను పంటికి పన్ను అన్నప్పుడు కన్ను పెరిగిన వాడు కన్ను పెరకమని కాదు. కన్ను మరొకనిది నీవు పెరిగితే నీ కన్ను పెరకబడుతుంది గనుక నీ కన్నును ప్రేమించుకుంటున్నట్లు అవతల వాని కన్నును ప్రేమించి సంరక్షించు అని అర్థం. అక్కడ
కనుక ధర్మశాస్త్రము ఇవ్వబడినది తీర్పు కొరకు కాదు, తీర్పుకు వెళ్లకుండా ఉండటానికి. ఐపీసీలో శిక్షలు ఇవ్వబడినవి నేరం చేసి శిక్షించబడుటకు కాదు, శిక్షించబడకుండానట్లు నేరములోనికి వెళ్ళకుండుటకు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐపీసీ. ఇవాళ పేపర్ తెరవగానే 22వ తారీఖు పేపర్ తెరవగానే రేప్ కేసుల మీద ఇచ్చిన శిక్షలను గూర్చినటువంటి వివరాలు ఉన్నాయి. 10 ఏళ్ల లోపల పిల్లలను రేప్ చేస్తే చిన్నారులను ఉరి శిక్షని, 16 సంవత్సరాల లోపల వారిని రేప్ చేస్తే 20 సంవత్సరాల జీవితకాలం బెయిల్ రాకుండా అని, స్త్రీలను రేప్ చేసినటువంటి వారికి లైఫ్ టైం అని శిక్షలు విధించారు. ఎందుకు ఈ శిక్షలు? ఆ నేరం చేయకుండా ఉండే భయం కలిగించడానికి తప్ప నేరం చేసి మీరు ఆ శిక్షల్లోకి వెళ్ళండి అని ఇన్వైట్ చేయటం కాదు. కఠినమైన శిక్ష ఉంది. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, కఠినమైన శిక్ష ఉంది అంటేనే నేరం జోలికి వెళ్ళకపోతే, నిత్యాగ్ని గుండం ఉంది అని అంటే మరి ఎంతమంది ఆ పాపం నుండి బయటికి రావాలి? ఒక పాపం నుండి బయటికి రావాలి. నీవు పాపములో నిలిచి చనిపోతే నిత్యాగ్ని గుండం ఉంది అని బైబిల్ చెబుతుంటే, ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం చెబుతుంటే మరి ఎంతమంది మారుతున్నారు ఇవాళ? ఎంతమంది తమ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి రక్షకుని అంగీకరిస్తున్నారు? కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, కీడుకు ప్రతి కీడెవరికి చేయవద్దు. అంటే చట్టం మన చేతిలో తీసుకోకూడదు, చట్టం మన చేతిలో తీసుకోకూడదు. చట్ట పరిరక్షణ కొరకు మనుషులు నియమించబడ్డారు. అదే 13వ అధ్యాయం అంతా చెబుతున్నాడు. అది తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఇఫ్ పాసిబుల్, సో ఫార్ యాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, లివ్ పీస్ఫుల్లీ విత్ ఆల్. లివ్ పీస్ఫుల్లీ విత్ ఆల్. శక్యమైతే, ఇఫ్ పాసిబుల్. ఎస్, ఇట్ ఈస్ possible. It is possible. సమాధానముగా ఉండండి. Do not contradict with anyone if possible. జాగ్రత్తగా వినాలి. మనిషిని ప్రేమిస్తే మనిషి యొక్క అలవాట్లు కాంట్రడిక్ట్ అవ్వం. మనిషిని గౌరవిస్తే ఆ మనిషి నమ్మిన సిద్ధాంతాలను మనం కాంట్రడిక్ట్ కాము. ఓకే, లెట్ ఇట్ బి, ఇట్ ఇస్ దేర్ ఒపీనియన్, సింపుల్, బట్ వీ విల్ ఆనర్ దెమ్. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్. అది మన అంతరంగంలో ఉండాలి. నాకు చాలామంది హైందవ మిత్రులు, ముస్లిం మిత్రులు ఉన్నారు. వారు నమ్మిన దాన్ని వారు అనుసరిస్తున్నారు. బికాజ్ ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ హ్యావ్ నో కాంట్రడిక్షన్. నేను క్రైస్తవయాను కాబట్టి విగ్రహారాధికులందరినీ నేను పీస్ఫుల్గా ఉండలేను అని చెబితే, దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిలువ వల్ల మనకేం లభించినట్లు? దేవుడు కూడా అట్లాగా ఉన్నాడా? కాంట్రడిక్ట్ అయ్యాడా అందరితో? పాపము విషయము విభేదించిన మనిషి విషయాన విభేదం లేదు. అర్థమైందా? యు డోంట్ కాంట్రడిక్ట్ విత్ ద పర్సన్, యూ కెన్ కాంట్రడిక్ట్ విత్ ద యాటిట్యూడ్ అండ్ ద సిస్టమ్. ఆచారం మీద, వ్యవస్థ మీద కాంట్రడిక్ట్ అవ్వచ్చు, కానీ వ్యక్తి మీద కాంట్రడిక్ట్ అవ్వద్దు. అక్కడే పీస్ అనేది నెలకొంటుంది. సహోదరుడా, సహోదరి,
ఎంతోమంది మధ్య సఖ్యత కుదిర్చిన సందర్భాల్లో నేను శాంతి సమాధానాలతో ఉండటం మీద ఒక గొప్ప కార్యాన్ని చూశాను. నేను ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేకింగ్ పీస్ విత్ అదర్స్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద సొసైటీ. నిన్న పేపర్లో ఒక జడ్జ్, ఒక విమెన్, ఒక లేడీ జడ్జ్ సమాధాన పడండి అని ఒక పిలుపు ఆమె ఇచ్చింది. సమాధాన పడుట నేర్చుకుంటే అనేక మంది క్షమించబడతారు, అనేక తప్పిదాలు కప్పబడతాయి. చూడండి, ఇవాళ సమాధానము కొరవైంది, కొదువుగా ఉంది సమాజంలో. ఒకరి మీద ఒకరు లేస్తున్నారు. నిన్నటి పేపర్లో నేను చూశాను, మా జాతి నిన్ను పాతేసేవారే అను స్టేట్మెంట్ ఇచ్చాడు. అది సమాధానము వెంటాడుట కాదు. ఎవరైనప్పటికీ కూడా చేతనైనంత మట్టుకు, అంటే మీరు మీ యొక్క జీవితంలో వీలైనంత వరకు మరియు వీలు చేసుకొనగలిగినంత వరకు సమాధానంగా ఉండాలి. పర్టికులర్గా ఇది ఇండియాకి ఎక్కువగా అప్లై అవుతుంది. ఎందుకంటే మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాము. భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న ఆలోచనలు, భిన్న సంస్కృతులు, మనం ప్రత్యేకించబడి కూడా సమాధానంతో ఉండాలి. మనం ప్రత్యేకించబడింది పాపము విషయంలో, మనుషుల నుండి కాదు. We are separated from the practices, not from the persons, not from the people. అది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి క్రైస్తవుడు. తర్వాత, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభువు చెప్పుచున్నాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ సేయింగ్. దీన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు. పగ తీర్చుకోవద్దు మీరు. చాలామంది పగ తీర్చుకుంటున్నారు. ఫ్యాక్షనిజం అట్లాగే డెవలప్ అయ్యింది. చాలా ప్రాంతాల్లో హింసకు, ప్రతిహింసకు పూనుకొనటం వల్ల హత్యలు పెరిగాయి. ఏలూరు సమీపాన ఒక గ్రామంలో ఇట్లాగే కుటుంబాలు నేరస్తులు అయిపోయి గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు. సహోదరులారా, సహోదరులారా, పగ తీర్చుకొనవద్దు. నీ కుటుంబానికి ఎవరైనా అన్యాయం చేసినప్పుడు చట్టాన్ని ఆశ్రయించాలి తప్ప ఆ పగ తీర్చుకునే పని మన చేతుల్లో వేసుకోకూడదు. దేవునికి అప్పగించాలి. ఇది చాలా కష్టతరమైన పద్ధతి. వెరీ డిఫికల్ట్ టు సర్ప్రైజ్ అవర్ ఇమోషన్స్, సబ్సైడ్ అవర్ ఇమోషన్స్. మన యొక్క భావోద్రేకాన్ని అణుచుకోవటం ప్రధానంగా క్రైస్తవుడిగా అత్యధిక అభ్యాసం కలిగి ఉండాలి. చాలా ఇమోషనల్ అయిపోతూ ఉంటాం. క్రైస్తవుడు ఇమోషనల్ కాకూడదు. భావోద్రేకాలను సమంగా అణచగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. కనుక ఏ భావోద్రేకానికే ఎగబడటం ప్రారంభిస్తే వాడు క్రైస్తవుడు కాడు, పాపమునకే దాసుడవుతాడు. అందుకని అన్నాడు, పగ తీర్చుకోవద్దు, నేను ప్రతిఫలం ఇస్తాను. స్టిల్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ వన్ ఇష్యూ బిఫోర్ గాడ్ ఫ్రమ్ ఎ డికేడ్ ఆఫ్ టైం. ఒక 10 సంవత్సరాల పైగా నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. Lord, give me the justice. Show us the justice. పగ తీర్చుకోవద్దు అన్నావు, నీ పని అన్నావు.
ప్రతిఫలం ఇస్తానన్నావు, ఇవ్వండి అని ఎదురు చూస్తున్నాను నేను. సహోదరుడా, సహోదరి, అది ఆయన తన చేతికి తీసుకున్నాడు. అది ఆయన తన చేతికి తీసుకున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీనుకు శిక్ష విధించిన దేవుడు తన చేతికి తీసుకున్నాడు. పగ తీర్చుకొనవద్దు, పగ తీర్చుకున్నట ఆయన పని. దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యమన్నాడు. మనం పగ తీర్చుకుంటే ఏముంది? ఒక మనిషిని చంపేస్తాం, కాలో చెయ్యో విరగ్గొడతాం. కానీ దేవుడైతే ఆ వ్యక్తిని నిరంతరం అగ్నిగుండంలో ఉంచగలుగుతాడు. అది ఆయన ఉగ్రత, దానికి చోటు ఇయ్యాల. తర్వాత నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనమియ్యి, దప్పిక కొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని నెత్తి మీద దీవెన ఇచ్చెదవు. నుప్పులు కుప్పలకు పోసేదవు అంటే మనం అనుకుంటాము పనిష్మెంట్ అనుకుంటాం. కాదు, ఆ వ్యక్తి యొక్క పశ్చాత్తాపాన్ని చూస్తాం. నుప్పులు కుప్పలుగా వేయుట అంటే పల్లెటూరులో ఒకప్పుడు కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకుంటున్నప్పుడు, బొగ్గుల పొయ్యిల మీద వంటలు చేసుకుంటున్నప్పుడు వారి వంట పూర్తయిన తర్వాత ఆ నుప్పులు తీసి ఒక పక్కన కుప్పగా పెట్టేవారు. బొగ్గులు లేని వాళ్ళు కొంచెం ఆలస్యంగా వంట చేసుకోవడానికి సిద్ధమయ్యేవాళ్ళు, బొగ్గులు కొనుక్కోలేని వాళ్ళు ఇలాంటి కుప్పలు పోగు చేసుకుని వెళ్ళి వారు వంట చేసుకునేవారు. అంటే మీరు మిగిల్చిన నుప్పుల కుప్పలు మరొకరికి దీవెనవుతాయి, అది అక్కడ అర్థం. కాబట్టి వారి నెత్తిన నుప్పులు కుప్పలుగా పోయేదు అంటే అర్థం ఏంటంటే వారికి నువ్వు దీవెనగా మారుతావు అని అర్థం. అంతేగాని వారు నాశనం అయిపోతారని కాదు. వారు పశ్చాత్తాపపడి వారు తమ యొక్క పగ మానుకుంటారు, తమ ఉద్దేశాలు నీపై మార్చుకుంటారు. అవును, కనుక మనం శత్రువుకు ఆహారము పెట్టి దప్పికొన్న వానికి దాహం ఇచ్చుట అనే దైవత్వ ప్రదర్శన చేసినప్పుడు మన మానవ తప్పిదాలపై పగబట్టిన వారు మార్చుకుంటారు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది చాలా పెద్ద పాఠం. కీడు చేత జయించబడకూడదు, కీడును మేలు చేత జయించాల. మనకు కీడు చేసిన వారికి మేలు చేయుట చేత ఆ కీడును జయించాలి. ఒకడు నీకు కీడు చేశాడని డెలిబరేట్గా తెలిసినప్పుడు అతనికి మేలు చేయుట ద్వారా నీవు అతనిని జయించవచ్చు. ఇది ఆధ్యాత్మిక పోరాటాన్ని నేర్చుకొనవలసిన పాఠమే. మన శత్రువులను, మనకు కీడు చేసిన వారిని మనము మేలు చేత తాకుట మంచిది, దీవెన. మనకు నాశనం కలిగించే ప్రయత్నం చేసిన వాడు దీవించబడేటట్లు మనము యత్నించుట మనకు మంచిది. అతడు మారుతాడు, పశ్చాత్తాపడతాడు. కాబట్టి ఒక చెడ్డ వ్యక్తిలో పరివర్తన కొరకు నీవు సహనం కలిగి జీవించు అనేది బైబిల్ తెలియచేస్తుంది. నీవు దైవత్వం కలిగి జీవించు. దైవత్వం మానవత్వం కంటే గొప్పది కదా. మానవత్వం మంచితనం, దైవత్వం మంచితనాన్ని మించినతనం. క్రైస్తవుడు దైవత్వ ప్రదర్శన చేయాలి, మిగిలిన వారు మానవత్వ ప్రదర్శన వరకు వస్తారు. కానీ క్రైస్తవుడు దైవత్వ ప్రదర్శనకు వెళ్ళాలి. అది చాలా కష్టం, కానీ అసాధ్యం కాదు. క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వాడు క్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రతిబింబింప చేయటానికి సామర్థ్యం కలిగి ఉంటాడు. మనలో ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు దేవుని స్వభావాన్ని మన యందు నిలిపి ఇతరులకు అందించడానికి ఉపకరిస్తాడు, సహాయపడతాడు.
యోసేపు తన అన్నలను క్షమించి వారికి జీవితకాలం మేలు చేశాడు. అతని శ్రమలకు కారణమైన వారిని అతడు పోషించి సంరక్షించాడు. మనం అలా ఉండాలా? ఫలించెడు కొమ్మలవుతాం మనం అట్లున్నప్పుడు. కనుక ఆవేశపడద్దు, అనర్థాలకు వెళ్ళవద్దు, పగ తీర్చుకొనవద్దు, కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు. దేవునిపై కనిపెట్టుకొని ఉందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం బాగానే ఉంటుంది, పాటించటమే బాగుండాల్సింది. అట్టి పాటించు కృప ఆత్మశక్తి ద్వారా మాకిమ్మని అడుగుచున్నాము. ప్రభు, మారు మనస్సు దయచేయండి. దైవత్వం యొక్క ప్రతి స్వభావం మాలో నింపండి ప్రభు. మమ్మను మీకు అప్పగించుకుంటున్నాము. మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుట మాకు నేర్పండి. మేము ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాం, కృప చూపండి, సహాయము చేయండి. మీ చేతులలో మా భవిష్యత్తునిస్తూ మా గమ్యం చేరుటకు శక్తినిమ్మని, ఆలోచన తలంపునిచ్చి సహాయం ఇమ్మని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.